మీరంతా ఇక్కడ ఉన్నారు కనుక కర్మ జ్ఞాన భక్తి యోగాలు త్రివేణి సంగమంగా ఉండేటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి సదస్సులో ముందుగా స్వామివారి యొక్క అనుగ్రహ భాషణాన్ని విందాం. గోవింద గోవింద గోవింద. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. అస్మద్గురుభ్యో నమః. సభాయే నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ చాలా పవిత్రమైన రోజు. మనందరి జన్మ కృతార్థత పొందేటువంటి అద్భుతమైన రోజు. కార్తీక మాసంలో అలభ్యలాభము అనుకోకుండా వచ్చినటువంటి ఒక అద్భుతమైన లాభం. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఎంత పుణ్యమో, అలాగా ఇవాళ మహాస్వాముల దర్శనం చేయడం మనం అనుకోకుండా కలిగినటువంటి అద్భుతమైనటువంటి పుణ్యం. కొన్ని పుణ్యాలు మన అకౌంట్లోకి వచ్చి పడిపోతాయి వాటంతటవి. కొన్ని పుణ్యాలు కర్మ చేస్తే తప్ప రావు. త్రివేణి సంగమంలో స్నానం చేయాలి అంటే 3-4 రోజులు మనం ప్రయాణం చేసి ఆ త్రివేణి సంగమం దగ్గరకు వెళ్ళి అక్కడ సంకల్పం చెప్పుకొని స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తమునికి దక్షిణ ఇచ్చి ఆశీర్వచనం పొందితేనే ఆ త్రివేణి సంగమ స్నానం యొక్క ప్రయోజనం. లేకుంటే లేదు. నది ఒడ్డుకు వెళ్ళి ఒక దండం పెడితే పుణ్యం రాదు. నదిలో దిగాలి, మన శిరస్సుని 1-3 సార్లు ఆ తీర్థంలో ముంచాలి. అంత మాత్రమే చాలదు. ఆ నదీమ తల్లిని ఆశ్రయించి ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముని సంతుష్టపరచగలగాలి. కానీ ఈవేళ మనం ఆ పనేం చేయలేదు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క పునః ప్రతిష్టా కార్యక్రమం అని దర్శనం చేసుకుందాము స్వామిని అంటే, స్వామివారి దర్శనం కంటే ముందు స్వాముల దర్శనం. ఏది విశేషం? స్వామివారి దర్శనం విశేషమా, స్వాముల దర్శనం విశేషమా? అంటే భగవంతునికి అద్భుతమైనటువంటి పుణ్యశ్లోకుడు అని పేరు. దానితో పాటు విమర్శ కూడా ఉందండి. లోకంలో కీర్తి వెనకాల అపకీర్తి ఉంటుంది. మనిషి వెనకాల నీడ ఉన్నట్లుగా పుణ్యశ్లోకుడైనటువంటి పరమాత్మకు చిన్న అపప్రదం ఉంది. అవాకి అనాదర. ఎవరిని చూడడాయన, ఎవరిని పలకరించడు. సభలో ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు దండం పెడుతూ ఉంటారు. స్వాములు ఇలా అంటూ ఉంటారు, ఎవరిని చూసి ఇలా అన్నారు అంటే ఒక వ్యక్తి కాదండి, మొత్తం సభను ఉద్దేశించి. పరమాత్మ కూడా కోట్లాది మంది నిత్యులు ముక్తులు ఉంటే ఆ కోట్లాది మంది నిత్యముక్తులను ఇలా అంటాడు తప్ప ఏ ఒక వ్యక్తిని ప్రత్యేకంగా 2 కళ్ళతోటి ఇలా చూడడాయన. ఏ ఒక వ్యక్తిని ప్రత్యేకంగా బాగున్నారా, ఏం జరుగుతోంది అడగడాయన. అవాకి అనాదర. కానీ స్వాములు అలా కాదండి. ప్రతి ఒక్క వ్యక్తిని జ్ఞాపకం పెట్టుకుంటారు. ప్రతి ఒక్క వ్యక్తిని దగ్గరకు వచ్చినప్పుడు, ఏమండి మీ వాళ్ళు ఎవరో హాస్పిటల్లో ఉన్నారట, ఎలా ఉంది ఇందాక స్వామివారు పలకరిస్తున్నారు. ఎంత మహాజ్ఞాపకం. ఒక దృష్టికి వెళ్ళింది అంటే ఆ వ్యక్తి కనపడంగానే పలకరించేటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ స్వాములది. దేవుడు పలకరించడు. మీరు హుండీలో ఎంత ద్రవ్యమైనా వేయండి, ఎన్ని పూజలైనా చేయండి, ఎన్ని అభిషేకాలైనా చేయండి,
అన్నీ చూస్తూ ఉంటాడు తప్ప ప్రత్యేకమైనటువంటి ఆదరణ ఎవరి మీద ఉండదు, ప్రత్యేకమైనటువంటి అనాదరణ ఎవరి మీద ఉండదు. పరమాత్మకి సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ, ఇది భగవంతుని స్వరూపం. కానీ ఆచార్య స్వరూపం అది కాదు. ప్రత్యేకంగా అందరినీ ప్రేమగా చూస్తారు, ద్వేషం ఎవరి మీద ఉండదు. స్వాములను ద్వేషించే వాళ్ళు ఉంటారు లోకంలో, అలాంటి వాళ్ళను కూడా ప్రేమగా పలకరించేటువంటి అపురూపమైనటువంటి మనస్సు ఆచార్యులది, స్వాములది. కనుక లోపల ఉన్నటువంటి దైవాన్ని సేవించడం కంటే పలకరించేటువంటి నడయాడేటువంటి ఆచార్యులను సేవించడం శ్రేష్టం. అందుకనే ఈ శ్రీగిరి దేవాలయ అధికారులు అద్భుతమైనటువంటి ఆలోచన చేశారు. పెరుమాళ దర్శనం కావాలంటే 11, 12 అయిపోతుంది సమయం. అప్పటిదాకా వచ్చినటువంటి భక్తులకి కొంచెం రిలాక్స్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటే స్వాముల దర్శనం అయితే వారికి బాగా ఆనందం అవుతుంది. స్వాముల యొక్క స్పర్శనం, దర్శనం, వారి యొక్క వాక్కుల శ్రవణం అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తుంది. అందులో పవిత్రమైనటువంటి కార్తీక మాసం శివకేశవులకు ప్రియమైనటువంటి మాసం. కేవలం శివునికి మాత్రమే కాదండి, కేశవునికి కూడా ప్రియమైంది. అందుకనే మనం దీపారాధన చేసినా, అభిషేకం చేసినా కార్తీక దామోదర ప్రీత్యర్థమని మనం సంకల్పం చెప్తాం. కనుక ఇలా శివకేశవులకు ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో అద్భుతంగా పునర్నిర్మాణం చేసినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించేటువంటి వారికి ముందుగా గురుకటాక్షం కలగాలి. ఎందుకోసం? ప్రథమంగా నమస్కారం చేయవలసింది గురువులకి. గురువందన పూర్వకంగానే దైవాన్ని సేవించాలి. దేవుడి దగ్గరకు నేరుగా వెళ్ళిపోయామనుకోండి, ఏదో బాగా బిజీగా ఉన్నటువంటి మంత్రి గారికి కాగితం ఇస్తే అలాగే అలాగే అని కాగితాన్ని పక్కన పడేసి లైన్లో మనని పంపిస్తారు. రికమెండేషన్ లేకుండా ఏ కాగితము కూడా పరిశీలన చేయబడదు. ఆచార్య కటాక్షము లేకుండా భగవతు దర్శనానికి వెళితే ఆ గుంపులో గోవింద అవుతుంది తప్ప ప్రత్యేకంగా పరమాత్మ యొక్క చూపు సాలదు. అదే గురుకటాక్షం పొందినటువంటి వారికి వారి అప్లికేషన్ ముందు అమ్మవారి దగ్గరకు వెళుతుంది. అమ్మవారు ఆ కాగితం చూసి పెరుమాళ దగ్గరకు పంపిస్తుంది. భగవంతుడు వెంటనే వాడిని చూడంగానే నీ పని అయింది వెళ్ళు అంటాడు ఆయన. ఏం పని నేను చెప్పలేదు కదా, ఎలా ఏమైందంటాడు ఈయన అనుకుంటే మనం గురువు దగ్గర చెప్పాం, గురువు లక్ష్మీదేవికి చెప్పారు, లక్ష్మీదేవి పెరుమాళ చెవిలో వేసింది, అది శాంక్షన్ అయిపోయింది. కనుక గురు పరంపర పూర్వకంగానే మనం భగవతు దర్శనం చేయాలి. అందుకనే ఆగమ శాస్త్రం ఏం చెప్తోందో ఆ ఆగమ శాస్త్ర ప్రకారంగా మనం ప్రవర్తించాలి. దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేయాలి. ద్వారపాలకులకు నమస్కరించాలి. అక్కడ గరుడుడో లేదు ఆంజనేయుడో లేదు నందీశ్వరుడో, ఏ దేవాలయం అయితే ఆ దేవాలయంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ద్వారపాలకులు ఎవరుంటారో వారికి నమస్కారం చేసి ప్రక్కన ఉన్నటువంటి ఉపాలయాలు అమ్మవారి సన్నిధులు దర్శనం చేసి అప్పుడు ప్రధానమైనటువంటి సన్నిధిలో దర్శనం చేయాలి అని శాస్త్రం. అది ఏ ఆగమని చెప్పినా, పాంచరాత్ర ఆగమని చెప్పినా, శైవ ఆగమని చెప్పినా, ఇంకా ఏ ఆగమని చెప్పినా అదే క్రమం. నేరుగా కలెక్టర్ గారి దగ్గర వెళ్ళడానికి లేదండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ముందు పేషీలోకి వెళ్ళాలి, అక్కడ కాగితం ఇవ్వాలి,
వాళ్ళు రమ్మన్నప్పుడు మనం వెళితే, పేషీలోంచి కాగితం వెళితే అప్పుడు కలెక్టర్ గారు రమ్మంటే మనం వెళితే, మనం వెళ్ళినటువంటి పని మీద ఆయన ఆరా తీస్తాడు. ఆయన దానికి సంబంధించినటువంటి ప్రయోజనకరమైనటువంటి మాట చెబుతాడు. ఇది లౌకికమైన విషయమైనా పారలౌకికమైనటువంటి విషయమైనా అదే. అందుకని గురు దర్శనం చేసి గురువాక్కులు వినడం ద్వారా మనం స్వాంతన పొందిన వారమై స్వామి దర్శనానికి వెళితే స్వామి తప్పకుండా అనుగ్రహిస్తాడు. గురువులు ఎప్పుడు తమను ఆశ్రయించినటువంటి వారిని నేను అనుగ్రహిస్తున్నాను, నీకు పని అవుతుంది అనరు. ఏమంటారు? భగవద్ అనుగ్రహం కలుగుతుంది, మీరు నిర్భయంగా ఉండండి, స్వేచ్ఛగా ఉండండి, భక్తిగా ఉండండి, మీ పని అవుతుంది అని చెప్తారు. దేవుడి దయ వల్ల పని అయిందని చెప్పారు కానీ నా దయ వల్ల పని అవుతుందని ఏ గురువు చెప్పరు. గురువు గారు చెప్పారంటే దేవుడి దయ వల్ల పని అవుతుంది. దేవుడి దయ మనకుందా అండి? ఇన్ని కష్టాలా నేను అనుభవించేది? నిజంగా దేవుడు అనేవాడు ఉంటే, నిజంగా అనుగ్రహించేవాడైతే నాకు ఇన్ని కష్టాలా అంటే, ఇన్ని కష్టాలు వచ్చిన తర్వాత నీకు దేవుడి దయ కావాలి అనుకున్నావు. ఆ దేవుని దయకి మొట్టమొదట గురువందనం చేసావు, గురువాక్కు నీకు లభించింది. ఆటోమేటిక్గా దైవ కటాక్షం కలిగి నీ మనసులో ఉన్నటువంటి సంకల్పం నిరాటంకంగా నెరవేరుతుంది. ఇవి మనకు వేద ధర్మం, వేదాలు చెప్తున్నటువంటి మాట. కర్మ సిద్ధాంతాన్ని మనం ఆచరించే వాళ్ళం. వేదంలో కర్మ సిద్ధాంతం ప్రధానమైంది కనుక మనం ఆచరణ చేస్తూ, ఆ ఆచరణ ఎలా ఉండాలంటే మూఢముగా ఉండకూడదు, విశ్వాసముగా ఉండాలి. అది ఒక శాస్త్ర క్రమంలో ఉండాలి. ఆ శాస్త్ర క్రమాన్ని ఉపదేశం చేసి సర్వేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని లోకానికి ప్రసరింపచేసేటువంటి వారు మహాత్ములు, ఆచార్యులు. అలాంటి ఆచార్య పరంపర కదలి రావడం ఈ క్షేత్రం యొక్క గొప్పతనం. ఈ క్షేత్రానికి స్వతసిద్ధంగానే గొప్పతనం. 1968లో పరమాచార్య స్వామి వారు ఈ క్షేత్రానికి శంకుస్థాపన చేశారు. ఆయన ఎలాంటి వారు? నడయాడే పరమేశ్వరుడు ఆయన, నడచినటువంటి పరమశివుడు ఆయన. ఆయన పేరు చెప్తేనే సర్వపాపాలు పోతాయి. గురువు యొక్క ప్రభావం అది. ఎంత ప్రభావం అంటే, గురు సన్నిధానంలో కూర్చుండేట యమధర్మరాజు కూడా వెయిట్ చేస్తాడట. కాసేపు ఆగుదాం, ఇది టైం కాదు, వాడు గురువుగారి సన్నిధి నుంచి బయటకు వచ్చినాక వాడిని అరెస్ట్ చేద్దాం. మనం మినిస్టర్ గారి దగ్గర కూర్చున్నాం అనుకోండి, పోలీసు వాడు అరెస్ట్ చేయాలంటే చేయడు. ఏమయ్యా వచ్చావేంటి అంటే, మీకు శాల్యూట్ చేసి పోదామని వచ్చాను సార్ అంటాడు పైకి. మనసులో మాత్రం దొంగ ఇక్కడ ఉన్నాడు, వీడి కోసం వచ్చానని మనసులో అనుకుని మినిస్టర్ గారికి శాల్యూట్ చేసి వెళ్ళిపోతాడు. వాడు ఎప్పుడైతే నన్ను చూసి కూడా పోలీసు ఏం చేయలేదని వీడు బయటికి వెళ్ళినా టకమని పట్టుకుంటారు వాడు. అలానే యమధర్మరాజు కూడా మనని పట్టుకోవాలనుకుంటే గురు సన్నిధానం దాటిన తర్వాతే తప్ప గురు సన్నిధానంలో ఏ రకమైనటువంటి ఉపద్రవము రాదు, మృత్యువు కూడా రాదు. అంతటి పవిత్రమైన శక్తివంతమైన గురువులు ఏనాటి నుంచో ఈ ఆలయానికి కంచి పరమాచార్య స్వామివారి పరంపర నుంచి అనేక మంది స్వాములు ఈ క్షేత్రానికి మంగళాశాసనం చేశారు. 2007లో ఈ ఆలయంలో రాజగోపుర ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ అవకాశం మాకిచ్చారు. అప్పటి నుంచి మేము ఈ సన్నిధానాన్ని దర్శనం చేస్తూనే ఉన్నాం. మహానుభావులైనటువంటి విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు, అలాగే పుష్పగిరి మహాస్వాముల వారు, ఇంతటి మహనీయుల యొక్క దర్శనం మీ అందరితోటి పాటు ఈవేళ మేము కూడా పొందడం ఆనందదాయకంగా ఉంది. పరమభోగ్యమైన పదార్థాలను మనం భుజించినప్పుడు తృప్తి కలుగుతుంది. ఆ తృప్తిలో కొన్ని కారణాలు విశేషం ఉంటాయి. మహానుభావులైనటువంటి ఆచార్య దర్శనంతో పాటు పరమమిత్రులైనటువంటి మా విభీషణ శర్మ గారిని చూడంగానే మాకెంత ఆనందమైందంటే, పాయసంలో అద్భుతంగా విశేషమైనటువంటి
జీడిపప్పులు వస్తే ఎంత రసరమ్యంగా ఉంటుందో మా విభీషణ శర్మ గారిని చూడంగానే అంత ఆనందం కలిగింది. ఈ శుభ సమయం మీ అందరికీ బిడ్డ తరాన ఆ ప్రసన్న వెంకటేశ్వరుని యొక్క దయ మీ అందరికీ పరంపరగా అందాలి అని ఈ క్షేత్రం ఇలాగే భక్తులకు కొంగు బంగారమై నిలిచి అనేకములైనటువంటి దివ్య నిత్య సేవలన్నీ కూడా ఆ కలియుగ దేవునికి నిరవచ్ఛిన్నంగా సాగాలి అని క్షేత్రానికి క్షేత్రాధీశునికి మంగళాశాసనం చేస్తూ ఈ క్షేత్రాన్ని పరిపాలన చేసేటువంటి పాలకవర్గ సభ్యులు నిర్వహణాధికారికి అందరికీ భగవంతుడు సకల సౌకర్యాలు కలిగించాలని, అలాగే ఈ క్షేత్రాన్ని నిత్యం సేవించేటువంటి భక్తులందరూ కూడా పరమాత్మ కృపలో పూర్ణమైనటువంటి మనుష్య జీవనాన్ని చేసేటువంటి అద్భుతమైన అవకాశం మీ అందరికీ పరమాత్మ కలిగించాలి అని మంగళాశాసనం చేస్తూ మా ప్రసంగాన్ని శిఖరాయమానం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద. నా కార్తీక సమోమాస నదేవో వెంకటేశ్వరాత్ అని వ్యాస భగవానులు వారు స్కాంద పురాణంలో తెలియజేశారు. కార్తీక మాసము ఎలా అయితే ధర్మమాసంగా కొనియాడబడుతూ అన్ని మాసములలో కన్నా జీవులందరిలో కల్లా ఎక్కువగా చైతన్యాన్ని కలిగించే, అందరినీ కూడా ఉద్ధరించేటువంటి వాడు వెంకటేశ్వర స్వామిగా వ్యాసులు వారు తెలియజేశారు. అటువంటి కార్తీక మాసంలో గురువుల సన్నిధానంలో మనం ఉండడం చాలా భాగ్యం. వారు చెప్పారు ఇందాక గురువుగారు, ఆరాధనానాం సర్వేషాం విష్ణోహ ఆరాధనం పరం అని. అంటే వేదం చెప్తోంది దేవతలందరిలోకి బాగా చిన్నవాడెవరు? అగ్ని గారు. అగ్నిర్ దేవానాం అవమహ అని చెప్పి, విష్ణు పరమహ అని చెప్పి, సర్వోత్కృష్ట దైవతం ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు అని చెప్పి, తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం పరం అని చెప్పారు. కాబట్టి సిద్ధిర్భవతి వానేతి సంశయం అచ్యుత సేవినాం. చ్యుతి లేనటువంటి స్థితినిచ్చేటువంటి అచ్యుతుణ్ణి సేవించినా కూడా మనకి అంతా కూడా గొప్ప అభ్యుదయం కలుగుతుందని ఎక్కడా కూడా చెప్పలేదండి. సిద్ధిర్భవతి వానేతి సంశయం అచ్యుత సేవినాం నసంశయోస్తి తద్భక్త పరిచర్య రతాత్మనాం. కాబట్టి భాగవతుల్ని ఆరాధిస్తే మనకు చాలా ఎలా భక్తితో ఉండేటువంటి మనం భగవంతుణ్ణి ఆచరించాలి అని తెలుస్తుంది. మరి అటువంటి వారు ఈనాడు జగత్తునంతా ప్రభావితం చేసేటువంటి అష్టాక్షరీజీయర్ గారు ఏ మంత్రాన్ని కనుక మనం ఉచ్చరిస్తే మన యొక్క జన్మ చరితార్థం అవుతుందని ఆజీవనం అన్ని ఆశ్రమాలు వారు కూడా చెప్పేటువంటిది నారాయణ మంత్రమే. కాబట్టి పుట్టేటి వారికి రక్ష, అలాగే తురియాశ్రమమైనటువంటి వారికి ఉపాధేయమైనటువంటిది నారాయణ మంత్రమే. కనుక అటువంటి భగవంతుని సన్నిధానానికి వెళ్ళాలంటే కూడా గురువుగారి అనుగ్రహం కావాలి అని చెప్పి వారు చాలా చక్కగా చెప్పారు. నిజంగా కొన్ని మాటలు వింటే మనలో ఉండేటువంటి ఆ భక్తి, శరణాగతి, ప్రపత్తి అది ఇతోధికమైపోతూ ఉంటుంది. అలాగా వారి యొక్క ఉపాసనా బలం చేత నిరంతర అష్టాక్షరి పరమమంత్ర జపపరాయణులు కనుక వేలాది మందిని వారు సమాశ్రయ దీక్షతో ఉద్ధరిస్తూ ఉన్నారు. కనుక సంసార సాగర సముత్తరణైక సేతువైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని, అలాగే వారి యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని, మహత్వాన్ని చెప్పేటువంటి ఆచార్యుల్ని ఆదరించాలి అని చెప్పారు. ఇప్పుడు మనము పరమహంస పరివ్రాజకాచార్యులు గారు, పుష్పగిరి శంకరాచార్య స్వామివారు, వారు శాబ్దిక వాగీశులు, వేదము తెలుసు, వేద భాష్యము తెలుసు. ఒక నృసింహ పురాణం వారు చెప్పారు అని అంటే వారి ముఖతః వేదోక్తమైనటువంటి సత్యాలన్నీ కూడా చక్కగా మనందరికీ కూడా హృదయంగమంగా తెలుస్తాయి. వారు నిజంగా ఆ శంకర పరంపరలో ఉండటం, విశేషించి
రాయలసీమ ప్రాంతంలో స్వామివారు అక్కడ ఉన్నారు. వీరిపీఠం కూడా అక్కడ ఉన్నది. ఎందుకంటే వ్యాసుల వారే ఒక చోట అంటారు, విశేషత క్రూర కలవు నరాణం పాపాకరాణం పరపీడకానాం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీ వెంకటాద్రి గతిరేవ నాణ్య అని చెప్పి, నాయన ఈ కలియుగం ఎటువంటిది అనేటువంటిది భాగవతాది గ్రంథాలు చెప్పాయి. అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు ఇత్యాదులు. కనుక ఇటువంటి పాపిష్ట యుగంలో జాలిగుండెల వాడైనటువంటి ఏడుకొండల స్వామి ఒక్కడే మన రక్షిస్తాడు. కనుక విశేషత క్రూర కలవు నరాణం పాపాకరాణం పరపీడకానాం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీ వెంకటాద్రి గతిరేవ నాణ్య అని చెప్పారు. కనుక అటువంటి కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఏ సువర్ణముఖరి నదీ తీరంలో పుష్పగిరి సంస్థానం ఉన్నదో, విరాజిల్లుతో ఉన్నదో, ఆ గురు పరంపరలో ఉండేటువంటి మహనీయులు, మహాస్ఫూర్తి ప్రదాత, చాలా వాత్సల్యమూర్తి వారి యొక్క దివ్య అనుగ్రహ భాషణాన్ని మనకి కటాక్షిస్తూ ఉన్నారు. శ్రీ గురుభ్యో నమ. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్దిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషాసహస్రోజ్వలం త్రిక్షం చక్రపినాకసాభయవరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం క్షత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజే. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ప్రియమైన ఆత్మీయులు, నిరంతర జప సాధన తత్పరులు, అష్టాక్షరి జీయర్ స్వామి వారికి నారాయణ స్మృతులు, అలాగనే ఈ క్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి, ఇప్పుడు మన మధ్యన లేరు కానీ దక్షిణామూర్తి స్వామివారి సన్నిధిలో శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఆ దక్షిణామూర్తి స్వరూపంగా వారు అక్కడ కూర్చొని ఉన్నారు. వారికి కూడా సభాపక్షాన నారాయణ స్మరణ తెలియజేస్తూ, ఈవేళ ఈ సభా సంచాలన చేస్తున్నటువంటి మా విభీషణ శర్మ గారు, అంటే పోలిక ఎట్లున్నా కూడా వారి మాట అందరికీ ఇష్టమయ్యేటువంటి తిరుపతి లడ్డూ లాంటిది. ఎందుకంటే ఎంత తిన్నా తినాలనిపించేది, ఎంత విన్నా వినాలనిపించేది. మనకు కొంతసేపు మాట్లాడిన తర్వాత శ్రవణమైన, మననమైన, అశనమైన, శయనమైన విరక్తి వస్తుంది. ఎక్కువసేపు నిద్రపోలేం, ఎక్కువ ఆకలిగా ఉందని నిరంతరము తినలేం. అశనం, శయనం, మననం. ఒక దేవతను శయనం చేసిన భాగంలో సగం స్మరణ చేయలేం, స్మరణ చేసినటువంటి భాగంలో సగం మనన చేయలేం, పఠనం చేసిన భాగంలో. అందులో సగం కూడా అశనం చేయలేం. చూడండి, తినటానికే పుట్టాం కానీ తినలేం, అనుభవించటానికే పుట్టాం కానీ అనుభవించటానికి సమయం లేదు. అందుకే మన అష్టాక్షరి జీయర్ స్వామి వారు చెప్పారు 2 మాటలు. ఏమిటి అంటే, నిరంతరము వింటున్నప్పటికీ కూడా
మన విభీషణ శర్మ గారి మాటలు అవి విరక్తి రానటువంటివి. విన్నంత తిన్నంత మనకు ఆ యొక్క విద్యా సరస్వతి యొక్క రుచి దేహానికి నిరంతరము కూడా శ్రేయస్సు కలిగించేటువంటి ఆ వాక్యములు ఎప్పుడూ కూడా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి వారి యొక్క సేవలు ప్రత్యక్షంగా స్వామివారు మెచ్చినటువంటి సప్త చిరంజీవులలో ఒకరు మన విభీషణ శర్మ గారు. ఇక మన అష్టాక్షరి జీయర స్వామి వారు నిరంతర, మన శర్మగారే అన్నారు, అష్టాక్షర జపపరాయణులు, జపతత్పరులు. దాన్నే తపస్సు అని పిలుస్తాం. ఈ తపస్సు వారి మాటల్లో విన్నాం మనం. గురువు ఆరాధించటం వలనే దైవారాధన ఫలాన్ని మనం పొందుతాం. ఎందుకు అంటే దైవాన్ని చూపించేటువంటి చేయి దైవాన్ని మలచి, దైవంగా దేహాన్ని మలచి అంతరంగంలో రంగనాథుడి యొక్క రూపాన్ని ఆవిష్కరింపజేసేటువంటి వాక్కు గురువుదే. అందుకే వారు ఒక మాట అన్నారు, ఇంతటి మహాపురుషులైనటువంటి వారి మధ్యన మేము కూడా ఈ భాగ్యాన్ని, అందుకే గొప్పవారు ఎప్పుడు మేము గొప్పవారని వారు పోల్చుకోరు, గొప్పవారు సామాన్యుడితోనే పోల్చుకుంటారు. కాబట్టి సామాన్యంగా ఉన్నటువంటి వాళ్ళమందరము కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని వర్షింప చేసుకునేటువంటి దివ్య మంగళనామాన్ని వారు మనకు చెప్పారు, గురు ఆరాధన. చూడండి ఎంత వైభవమైనటువంటి కార్తీక మాసంలో, అందులో శుక్రవారం, ధనిష్ఠా నక్షత్రయుక్తమైనటువంటి వారం. దీన్ని మామూలుగా మా జ్యోతిష్య పరిభాషలో లక్ష్మీ సుదర్శన యోగం అంటాం. అంటే తిదివార సంబంధం చేత ఆ యోగం ఏముంటుందా రోజు అని ఒక నిర్ణయం చేస్తాం. శుక్రవారం లక్ష్మీవారం, చిత్తా నక్షత్రం సుదర్శన స్వామి వారి నక్షత్రం. ఈరోజు లక్ష్మీ సుదర్శన యోగం అంటే దురిత హనన సహిత లక్ష్మీ ప్రదాతృమైనటువంటి రోజు ఈవేళ. అందుకే ఆ ముహూర్తంలో ఆ లక్ష్మిని, సుదర్శనాన్ని ధరించినటువంటి వెంకటేశ్వరుడి యొక్క దివ్య పవిత్ర కుంభాభిషేకం జరుపుకునేటువంటి కాలం. దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవం, భద్రాద్రి రామస్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవం, వారి చేతుల మీదుగా శ్రీ సుదర్శన నారసింహస్వామి వారి యంత్ర ప్రతిష్టా మహోత్సవములన్నీ కూడా ఈ 5 రోజులుగా మనకి ఇక్కడ అద్భుతంగా మన భాగ్యానికి భాగ్యనగరంలో దొరికినటువంటి మహద్భాగ్యం. కేవలం వారు అన్నారు, భాగ్యం ఉంటేనే మనం పుట్టాం. పుట్టినటువంటి వాళ్ళకందరికీ భాగ్యం ఉన్నదా అంటే ఇక్కడ కొంతమంది ఉన్నారు ఈ ప్రాంగణంలో. నిదానంగా ఒక్కొక్కరికి ఆ భాగ్యం పట్టబోతుంది. అది కూడా లిమిటెడ్ ఎడిషన్, కంప్లీట్ ఎడిషన్ కాదు, లిమిటెడ్ ఎడిషన్. కారణం ఏమిటంటే ఇక్కడ ఉంది అని తెలుసుకోవాలి, రావాలి, వైశిష్ట్యాన్ని తెలుసుకోవాలి. ఆ వైశిష్ట్యంలో నుంచి శ్రద్ధ పుట్టాలి, శ్రద్ధలో నుంచి భక్తి రావాలి, ఆ భక్తి సఫలీకృతం కావాలి, పరమాత్మను చేరుకోవాలి. అందుకే గీతాశాస్త్రంలో మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అని కృష్ణ పరమాత్మ యొక్క వాక్యం. మనమంతా ప్రయత్నం చేస్తూ ఉంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్ని జన్మలు ప్రయత్నం చేస్తే పరమాత్మను మనం చేరుకుంటాం, జ్ఞానిగా మనం చేరుకుంటాం. భక్తుడిగా చేరుకోవటం కాదు, జ్ఞానిగా. ఇప్పుడంతా మనం భక్తులుగానే ఇక్కడికి వచ్చాం. అర్థి జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, 4 ఉంటారు నన్ను కొలిచేటువంటి వాళ్ళు. అందులో ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు అనేటువంటి వాళ్ళు. మిగిలినటువంటి 3 కోటులు కలిగినటువంటి వాళ్ళు భక్తులు అంటారు. జ్ఞాని అనేటువంటి వాడిని సాక్షాత్తు గురువు అంటారు. ఎందుకంటే జ్ఞానము మోహానికి దూరంగా ఉండేటువంటి పదార్థం గనక. మార్కండేయ పురాణంలో జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిస బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. కాబట్టి మోహాన్ని జయించటం జ్ఞాన సాధన లక్ష్యం. దానికి భగవత్పాద సేవ తప్ప ఇంకొకటి లేదు. ఆ భగవంతుడు స్వయంగా ఏ రూపంలో ఉంటాడు అంటే
గురువు యొక్క రూపంలోనే, గురు రూపంలోనే ఉంటారు. కాబట్టి ఫలానా స్థలంలో శంకుస్థాపన పరమాచార్యులు వారు చేశారు అంటే భగవంతుడు భూమినందు దేవతా రూపంలో అవతరించటానికి కూడా ప్రధానంగా భూమికి శాంతిని కలగజేసేటువంటి శక్తి గురువుకే ఉన్నది. అందుకే శంకుస్థాపన, దాని పేరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనం ఊరికే శంకు 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 అని అంటున్నాం కానీ శం అంటే శమింపజేసేటువంటిది, కు అంటే భూమి అని అర్థం. భూమే సుఖం దధాతి ఇది శంకు. మనం ఏదైనా చేసేటప్పుడు భూమికి సుఖం కావాలి, లేకపోతే భూమాత మన యొక్క దుశ్చర్యను ఓర్చలేదు. ఇది దైవికమైన భగవత్క్రియ అని ప్రార్థించటమే శంకుస్థాపన. పరమాచార్యుల వారు 1968లో శంకుస్థాపన చేస్తే మళ్ళీ వారి యొక్క అపారమైనటువంటి గురు కృప కావచ్చు, మరలా ఒక 5 సంవత్సరాల క్రిందట 2020-21లో దేవాలయానికి మేము శంకుస్థాపన చేసాం. ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో స్వామివారు తమరు కూడా వచ్చినట్టున్నారు, ముందు ఒకసారి రాలేదు. ఆ రోజు నుంచి దాదాపు ఒక 4 సంవత్సరాల 5 సంవత్సరాల మహాశ్రమ. ఈవేళ మనం స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని ఇంకా కాసేపట్లో మనం చేసుకుంటున్నాము అంటే, అందుకే పూర్వకాలంలో ఒక సామెత ఉండేది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు. ఎందుకంటే రెండు కూడా పెళ్లి గలాటలు లేకుండా పెళ్లి కాదు, అప్పు లేకుండా ఇల్లు రాదు. కాబట్టి ఇక్కడ అప్పు అంటే ఏమిటి అంటే జనాల యొక్క సహకారమే అప్పు. ఇక్కడ తీర్చేటువంటి అప్పు ఉందా లేదా మనకు తెలియదు కానివ్వండి, ఎంతోమంది వారికి కాలోచితమైనటువంటి, అంటే యథోచితమైనటువంటిది కాదు, కాలోచితమైన బుద్ధి ప్రేరణతో తలా కొంత ఇస్తే ఆ కొంత ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈవేళ దేవాలయమైంది. ఆ దేవాలయం ఈవేళ మనకు ఎలా ఉన్నది అంటే అసుర సంహారణ శిష్టరక్షణ, దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసేటువంటి దివ్య మంగళ విగ్రహాలుగా, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిగా, భద్రాద్రి రాముడిగా, అందరి యొక్క భయాల్ని తుడిచిపెట్టేటువంటి సుదర్శన నారసింహస్వామి వారిగా, మోక్షానికి మూలమైనటువంటి జ్ఞానప్రదాత దక్షిణామూర్తి స్వామి వారిగా ఈవేళ ఇంతటి వైభవోచితమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాము అంటే పరిపూర్ణమైనటువంటి గురు కృపా కటాక్షములు. మళ్ళీ చూడండి, ముహూర్తానికి ఎన్ని ముహూర్తాలు చూసినా ఇవాళే దానికి సుముహూర్తం కుదిరింది. దాదాపు సంవత్సరం నుంచి చూస్తున్నాం ముహూర్తాలు. ఏదో ఒక కార్యక్రమం రావటం, ఏదో ఒక చిన్నపాటి కన్స్ట్రక్షన్ పెండింగ్లో ఉండటం, పాపం మీ దేవాలయ సభ్యులు పడ్డటువంటి శ్రమ, ఎందుకంటే తపన అందరిలో ఉంటుంది. శ్రమను మనం చెప్పాలి అంటే దేవాలయం కట్టడం అంటే ఒక బ్రహ్మర్షిగా కావటానికి చేసేటువంటి తపస్సు కంటే తక్కువైంది ఏం కాదని. ఎందుకంటే అవమానాలు భరించాలి, శ్రమ కోర్చాలి, తిట్లు, అప్పులు, బాధలు, ఈతి బాధల్ని, సంసార బాధల్ని అన్నీ వదిలి ఇక్కడికి రావాలి, అనేక పరీక్షల్ని ఎదుర్కోవాలి, అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాలి. అయిపోయింది అని భక్తులకు ఆ స్వామివారి దర్శనం చేయించే లోపల వీరికి ఎన్నో నిదర్శనాలు జీవితంలో ఉంటాయి. అవి అన్ని రకాలుగా ఉంటాయి. కనుక ఈ శ్రమను ఈరోజు స్వామివారి యొక్క తపఃఫలానికి భగవత్ సాక్షాత్కారం ఎంతటి ఫలమో ఈవేళ వారి యొక్క శ్రమకు ఆ దివ్యమంగళ విగ్రహ దర్శనం వారి తపఃఫలానికి ఫలితంగా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి కమిటీ సభ్యులకు అందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి దేవతా అనుగ్రహం కలుగుతుంది అని సభాపక్షాన వారికి ఆశీర్వదిస్తూ ఒక చిన్న మాట చెప్పి మనం కార్యక్రమానికి వెళ్ళిపోదాం. దేవతారాధన చెయ్యాలి, దానములు చెయ్యాలి, గో సంరక్షణ చెయ్యాలి, సత్యవాక్కుని అవలంబించాలి. ఈ 4 కూడా వేదహితములైనటువంటి ధర్మములు. ఈ 4 చేస్తే తప్ప జ్ఞానం వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ 4 చేసినా వస్తుందా అంటే తప్పక వస్తుంది, కానీ సమయం వారి శ్రద్ధను అనుసరించి ఉంటుంది. అందుకే ఒక చిన్న మాట, గీత కాదు, ఉత్తర గీత అని ఒక గీత కృష్ణ పరమాత్మ మళ్ళీ అర్జునుడికి చెప్పాడు. అసలు నిజానికి ఆత్మ అంటే ఏంటయ్యా
కృష్ణ పరమాత్మ నువ్వేమో గీతాశాస్త్రంలో నేనే సర్వభూతముల యందు అంతరాత్మగా ఉన్నాను అన్నావు. నువ్వు అంతరాత్మగా ఎలా ఉన్నావు? నువ్వేమో బయట ఏమో స్థూల రూపంలో కృష్ణ పరమాత్మగా దేహంలో ఉన్నావు. నువ్వు చెప్పినటువంటి మాటలు కొన్ని ఏమో అనుకూలంగా ఉంటున్నాయి, కానీ సంశయానికి దారితీస్తున్నాయి. నువ్వు చెప్పిన దాన్ని ఉపాసన మార్గంలో పెట్టడానికి బాగానే ఉంది, కానీ లోపల నిన్ను చూడటానికి ఏదో ఒక చిన్నపాటి అనుమానం అడ్డం వస్తుంది. కానీ ఇంకా స్పష్టంగా నాకు చెప్పాలి అంటే ఉత్తరగీత 180 శ్లోకాల్లో మళ్ళీ ఉత్తరగీత ఒకటి చెప్పారు. అందులో నేను ఎవరెవరి రూపంలో ఎలా ఉంటాను అనేటువంటి ఒక వాక్యం చెప్పారు. దాన్ని బట్టి మన సనాతన ధర్మం ఏమిటో అర్థమవుతుంది. లలితా సహస్రనామం మనమందరం చదువుతూ ఉంటాం. పరా ప్రత్యక్షిత రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప ముని మానసహంసిక అనేటువంటి శ్లోకం మనం విన్నాం కదండమ్మ. ఇదే సాక్షాత్తు ఆత్మస్వరూపముగా తెలుసుకో. వాణి స్వరూపం, వాక్స్వరూపం. అది కంఠం నుంచి ఎప్పుడైతే శబ్దము బహిర్గతమవుతుందో వాక్స్వరూపం అవుతుంది. కానివ్వండి, లోపల మాత్రం చైతన్య స్వరూపంగా ఉంది. అమ్మవారు పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి రూపాలలో మారటానికి ముందు మొట్టమొదటి లలితా సహస్రనామ స్తోత్రంలో ఏమున్నది? చిదగ్నికుండ సంభూత చిత్ అనేటువంటి ప్రేరణాత్మకమైన చైతన్యము స్వరూపంగా ఉండి అమ్మవారు పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి 4 ధర్మ అర్థ కామ్య మోక్షములు అనేటువంటి ద్వారముల గుండా ప్రవేశించి ఆ వాక్కు ఎవరికైతే జ్ఞానమయమై ఉంటుందో ఆ జ్ఞానమయమైనటువంటి వాక్కు మోక్షాన్ని కలగజేస్తుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉత్తరగీతలో ఒక మాట అన్నాడు, నాయనా నన్ను నువ్వు ఆలోచనలతో తెలుసుకోలేవు. నాయమాత్మ బలహీనేన లభ్య. ఇది ఉపనిషత్తు వాక్యం. బలహీనమైనటువంటి బుద్ధికి, బలహీనమైనటువంటి నీ మనస్సుకు ఆత్మ అనేటువంటి పదార్థం అందేటువంటిది కాదు. దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే ప్రేరణాత్మకమైనటువంటి ప్రచోదనాత్మకమైనటువంటి శక్తిగా తెలుసుకో. ఆ ప్రేరణాత్మకమైనటువంటి శక్తి నీ లోపల ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా నీకు అర్థము కాలేకపోతే అప్పుడు అవి 4 మార్గముల గుండా ప్రత్యక్షిత రూప, ప్రత్యక్షిత చిత్తరూపంలో ఉంటుంది. పశ్యంతి పరదేవత, ఆ పశ్యంతి అనేటువంటి వాని దగ్గరకు వచ్చేటప్పటికి మనకు కొన్ని ఊహల్లాగా ఉంటాయి. మధ్యమ వచ్చేటప్పటికి అది ముని మనస్సు యొక్క హంస రూపంలో ఉంటుంది. హంస దక్షిణామూర్తి అంటే జ్ఞానము. ఆ లోపల పరమాత్మ మనల్ని ఏం ప్రచోదనం చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత వైఖరి, మన మాటలతో ఎదుటివాడికి అర్థమయ్యేట్టుగా మన భావన చెప్పటానికి ఆలంబభూతంగా ఉంటుంది. ఇది లలితా సహస్రనామం. మరి మనం దేవతను పూజ చేయటం వల్ల ఇవన్నీ ఎలా సిద్ధిస్తాయి? కొంతమంది పరమతస్తులు ఏమంటారు అంటే విగ్రహారాధన వీరు చేస్తారు. హిందువులు వీళ్ళు పాషండులు, పాఖండులు ఇలాగా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతారు. కానీ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సైంటిఫిక్ రీజన్స్ కంటే కూడా వీళ్ళు పెద్ద మేధావులు ఏం కాదు. ఏమిటంటే 4 శబ్దములు ఏవైతే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేవి ఉన్నాయో అవి 4 చోట్ల ఉన్నాయట. మన దేహంలో కాదండి. పరా వృక్షేషు సంజాత, వృక్షములు కూడా మాట్లాడతాయి. ఇది సాక్షాత్తు కృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి మాట. నాయన వృక్షములకు కూడా వాక్కు ఉందయ్యా, అది పరా వృక్షేషు సంజాత. మధ్యమ భూజలేషు చ, మధ్యమ అనేటువంటి వాక్కు పశ్యంతి భూజలేషు చ. ఈ భూమి యందు ఉండండి. నారాయణ 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 నారాయణ. పరావృక్షేషు సంజాత పశ్యంతి భూజలేషు చ. పశ్యంతి అనేటువంటి వాక్కు ఎక్కడ ఉంటుంది అంటే జలములయందు, శిల పాషాణ మృన్మయాది పదార్థములందు. ఇప్పుడు చెప్పండి,
దేవతా శిలను పెట్టి అభిషేకం చేయటం వల్ల మనం ఏ వాణిని ఆరాధన చేస్తున్నాము అంటే పశ్యంతి పరదేవత. లలితా సహస్రనామంలో ఏమున్నది? పరా ప్రత్యక్షిత రూప, లోకమంతా కూడా చిదాత్మ సంభూతమైనటువంటి అంతర్యామి. అందుకే అంతర్యామిని ఏమంటున్నాము? సర్వహృదయాంతరంగుడు అంటున్నాం. ఆయన్నే రంగనాథుడు అని అంటున్నాం. అంటే సకల జన హృదయాంతరంగముల యందు నాథుడై వసించేటువంటి వాడు కనుక సకల హృదయాంతరంగుడు. ఆ లోపల మనకన్ని ప్రేరణలు ఆయనే ఇస్తున్నాడు. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, అది కూడా కర్మను బట్టి. నువ్వు స్వార్థంతో ఉంటే స్వార్థ కర్మల్ని ఇస్తాడు. యో యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. స్వామి నాకు ఇది కావాలి 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 అంటే సరే ఏదో ఒక రోజు తీసుకుపో అంటాడు. నాకు జ్ఞానం కావాలి 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 అన్నాం అనుకోండి, సరే ఇస్తాడంట. కాకపోతే ఆయనకు జ్ఞానం ఇచ్చేదానికంటే వస్తువులు ఇచ్చేది సులువు. ఎందుకంటే అది ప్రాకృతికం. ఇది ప్రాకృతికం కాదు, ఇది దైవికం. అందుకే చూడు అయ్యా కాసేపు ఆగండి, ఎవరిని రానివద్దండి, అయ్యా కాసేపు ఆగండి, కాసేపు ఆగండి. పరా వృక్షేషు సంజాత పశ్యంతి భూజలేషు చ. ఇప్పుడు మనం వచ్చేటప్పుడు ఇందాక స్వామివారు మేమంతా కూడా గోపూజ చేశాం. ఎందుకు గోపూజ చెయ్యాలి అంటే మధ్యమ పశువక్త్రేషు. మధ్యమ అనేటువంటి వాణి అన్ని పశువుల యందు వాటి యొక్క ముఖంలో మధ్యమ అనేటువంటి వాణి ఉంటుంది. అది కూడా నేనే. అంటే మిగిలినటువంటి స్థలాల్లో నా రూపం ఎలా ఉంది అని మీరు తెలుసుకోవాలి. అందుకే ఆయన చిట్టచివరిగా ఒక మాట అన్నాడు. ఏమిటి అంటే మధ్యమ పశువక్త్రేషు మనుష్యేషు చ వైఖరి. మన దగ్గర వికారాలు ఉన్నాయి కాబట్టి వికార వాణిని మనం ఆశ్రయింపజేసుకుందాం. అందుకే వికారమయవాన్ మనుష్య. ఏమన్నా వాడు రూపం సుందరంగా ఉన్నప్పటికీ కూడా మాట సుందరంగా ఉంది అని చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకంటే హృదయంలో మధ్యమలో ఒకటి ఉంటుంది, పశ్యంతిలో ఇంకొకటి ఉంటుంది. పర అనే దాన్ని ఆలోచించము, వైఖరిగా మాత్రం మాట్లాడతాం. అందుకే పుస్తక ప్రజ్ఞ అనేటువంటిది గురుముఖత ఆ పుస్తకాన్ని అధ్యయనం చేసినటువంటి జ్ఞానాన్ని సముచితమైనటువంటి కాలంలో ఉపయోగించగలిగిన వాడు యోగి. దాన్ని ఇటువంటి సభాస్థలాల్లో అద్భుతమైనటువంటి ఆచార్యుల యొక్క ముఖత ఇలాంటి మన నిత్య దైవ తత్పరాయణులు, నిత్య నామ జప తత్పరాయణులైనటువంటి వారు, వేదాధ్యయన తత్పరులైనటువంటి వారు ఇప్పుడు కంచి క్షేత్రం నుంచి కామాక్షి అమ్మవారు నడిచొచ్చినట్టుగా స్వామివారి ఇక్కడికి వచ్చి ఆ యొక్క కామాక్షి యొక్క పురుష కామాక్ష స్వరూపాన్ని స్వామివారు ఆవిష్కరింపజేస్తున్నారు. అంటే ఎవరి కోసం? ఇందాక మన అష్టాక్షరి జీయర్ స్వామివారు చెప్పారు, అపార కరుణ ఎవరికైతే ఉంటుందో వారిని మనం ఏమంటాము? అపార శక్తి ఉన్నవాళ్ళు కాదు, అపార పాండిత్యం ఉన్నవాళ్ళు కాదు, అపార ధనం ఉన్నవాళ్ళు కాదు, అపారమైన కరుణ ఉన్నవాళ్ళు గురువులు. ఎందుకంటే సత్యాన్ని చెప్తారు మీ యందు అభిలాషతో కాదు, సత్యాభిలాషతో. సత్యము ఎక్కడ ప్రవృద్ధిలో ఉంటుందో అక్కడ దేశం క్షేమంగా ఉంటుంది. అందుకే వైదిక మార్గంలో అసత్యం అనేదే లేదు కనుక అందరినీ వైదిక మార్గంలోకి తీసుకుని వెళ్ళి వారి వారి చేత వైదికోచితమైనటువంటి కర్మలు చేయిస్తూ వారికి పుణ్య ఫలాన్ని అందిస్తూ జ్ఞాన మార్గంలో నడపడానికి ఎవరైనా లోకంలో ఈరోజు సారథ్యాన్ని వహించేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే అది గురువులే. ఎందుకంటే మీరు ఎంత గురువుల్ని నాకు అన్నారు, గురువుల్ని తిట్టే వాళ్ళు ఉన్నారేమో కానీ అర్థం చేసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఎందుకు? అక్కడికి వెళ్ళినా మీకు ఎటువంటి గురువు దగ్గరికి వెళ్ళినా ఒక్క లాభం అయితే ఉంటుందండి. ఏమిటి ఆ లాభము అంటే దృశ్యము, అందము, ఆనందము ఇవన్నీ కావు. నామాన్ని మీకు తప్పక మీ చేత పలికింపచేస్తారు. ఇది వేదంలోనే చెప్పబడినటువంటి మాట. ఎందుకంటే నాకు రూపం లేదు, అది పురుష రూపం కాదు, స్త్రీ రూపం కాదు, నపుంసక రూపం కాదు, నేను కేవలం యక్షస్వరూపాన్ని. నామైవ నామమే అని నపుంసకం పుమాగుస్త్రస్మి. నపుంసకం అంటే నపుంసకం కాదు, పుమాన్ స్త్రీ అస్మి. నేను పురుషుణ్ణి కాదు, స్త్రీని కాదు, అలా అని చెప్పి నపుంసకుణ్ణి కాదు. నేను కేవలం నామాన్ని. ఏ నామము? అక్కడ నేను నామాన్ని, యక్షము అనబడేటువంటి వాడిని.
యక్షము అంటే నీ లోపల ఉండేటువంటి ఒక స్ఫురణాత్మకమైనటువంటి శక్తి. దానికి ఏ పేరైనా మీరు పెట్టుకోవచ్చు. ఆ స్ఫురణాత్మకమైనటువంటి శక్తి మనకు అవగతం కావటానికి పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. అందుకే మనలో ఉన్న దౌర్బల్యం ఏమిటి అంటే మనకు ఈ వాణి ఉన్నది కనుక వైఖరి వాణి. అనవసరంగా మౌనంగా ఉన్నవాడిని కూడా మనం ఏం చేస్తుంటాము, ఆ మౌనాన్ని భంగపరిచి ఏదో ఒక వికారమైనటువంటి మాటలు మాట్లాడుతూనే ఉంటాము. కానీ ఉత్తమోత్తమైనటువంటి వాణి కూడా వైఖరి వాణి. ఎందుకంటే నామాన్ని పలకగలిగినటువంటి సామర్థ్యము, శాస్త్ర వేదములను పలకగలిగినటువంటి సామర్థ్యము వైఖరికే ఉన్నది, మిగిలిన వాటికి లేవు. ఇప్పుడు గోపూజ చేశాం, గోపూజ వలన మధ్యమ అనేటువంటి వాణీ స్వరూపమైన పురుషోత్తముణ్ణి ఆరాధించాం. విగ్రహాన్ని దర్శించాం, అక్కడ పరాదేవత స్వరూపమైనటువంటి స్వామివారిని ఆరాధించాం. వృక్షాలని ఈరోజు కార్తీక మాసం, ఈ మాసం బిల్వానికి పూజ చేస్తాం, తులసి చెట్టుకు పూజ చేస్తాం, ఉసిరిగ చెట్టుకు పూజ చేస్తాం, ఆమలక వృక్షానికి వనభోజనాలు చేస్తాం. ఎందుకు అంటే ఆ వృక్షముల యందు ఉండేటువంటి వాణి పేరు ఏమిటి? పరా. శిలల యందు జలముల యందు ఏముంది? పశ్యంతి. జంతువుల యందు ఏమున్నది? అందులో శ్రేష్టమైన జంతువు అశ్వము, గజము, గోవు. అదే అశ్వము, గజము, గోవు. ఈ మూడిటి యందు కూడా విశిష్టమైనటువంటి జ్ఞాన సంపద ఉన్నది. అందుకే ఆ మూడిటిని పూజార్హములుగా కీర్తిస్తున్నారు. ఇక 4వది వైఖరి, మనుష్యుల యందు ఉన్నది. అందుకే మిగిలినవన్నీ బతికినా పోయినా పనిచేస్తాయి. మన మాట వికారమే, పోయిన తర్వాత దేహం కూడా వికారమే. అంటే మిగిలినవి ఏదో ఒక రూపంలో పనిచేసినా పోయిన వెంటనే పక్కన పెట్టేసేటువంటి దేహం ఏదైనా ఉన్నది అంటే ఇదే. కానీ ఈ దేహము లేకపోతే మోక్షానికి వెళ్ళలేము. మనలో పనికొచ్చేటువంటిది ఏదైనా ఉన్నది అంటే ఈ వైఖరి వాణి మాత్రమే. ఆ వైఖరి వాణిని శ్రద్ధ భక్తులతో భగవన్నామాన్ని అభ్యసించి ఈ యొక్క దేహాన్ని వదిలి దివ్యమైనటువంటి దేహ తత్వమైనటువంటి పరమాత్మ యొక్క ఆ సారూప్య సాయుధ్య సాన్నిధ్య సాయుధ్యములు అనేటువంటి ఆ 4 సోపానాలు దాటుకొని స్వామివారిలో మనం సమైక్యంగా ఉండటానికి ఏదైనా ఒక జన్మ ఉన్నది అంటే జంతువునాం నరజన్మ దుర్లభం. కాబట్టి 4 వాణులు మనలో ఉన్నాయి. ఆ 4ంటిలోనూ చిత్శక్తి ప్రవేశిస్తున్నది. అది కంఠానికి చేరేటప్పటికి మోహపడుతున్నది. అందుకే గీతాశాస్త్రములు, గోపూజలు, వృక్ష పూజలు ఇవన్నీ కూడా మనకు సనాతన ధర్మంలో నియమంగా పెట్టబడ్డాయి. ఎందుకంటే నాయన జ్ఞాని కాని వాడికి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. జ్ఞానులై తెలుసుకోవాలనుకునేటువంటి వారికి మనం ఇవన్నీ చెప్పుకోవాలి. కనుక భారతదేశంలో విగ్రహారాధన చేయటానికి మూలమైనటువంటి కారణం మనం వాళ్ళండి వృక్షాలకు పూజ చేస్తారండి, వాళ్ళండి శిలలకు పూజ చేస్తారండి, వాళ్ళండి జంతువులకు పూజ చేస్తారండి. ఇప్పుడు మనం చూడండి ఎన్ని జంతువుల ఆకారంలో మనము దేవతల్ని పెట్టాం. గజ రూపంలో గణాధ్యక్షుడు అంటున్నాం, సింహ రూపంలో నరసింహస్వామి అంటున్నాం, వరాహ రూపంలో వరాహస్వామి వారాహీదేవి అంటున్నాం, మత్స్యం, కూర్మము, వరాహము, నారసింహము, సర్పానికి ఆదిశేషుడు అంటున్నాం, వాసుకి అంటున్నాం. వీళ్ళల్లో ఉండే కూడా వాణి ఏమిటి? పరమాత్మ. అదేం వాణి అంటే మధ్యమ అనేటువంటి వాణి. శిలతో తయారు చేయబడేటువంటి వాటిల్లో 2 రూపాలు ఉన్నాయి. ఒకటి పరావాణి, మధ్యమావాణి. దానికి మంత్రమైనటువంటి వైఖరిని చేర్చారనుకోండి, పశ్యంతి, మధ్యమ, వైఖరి 3 ఉంటాయి. దానికి ఒక వృక్షాన్ని ఆ ఇంటి ముందు వెనక పెట్టామనుకోండి, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. దీన్ని ఏమన్నాం? సస్యశ్యామలం అన్నాం, ప్రకృతి అన్నాం. కాబట్టి ఇంత సమిష్టి అయినటువంటి జ్ఞాన సంపద ఎక్కడున్నది? మిగిలిన దేశాల్లో లేదు, భారతదేశంలో మాత్రమే ఉన్నది. అది యోగులైనటువంటి వారు ఆ దివ్యశక్తితో మనకు అందించినటువంటి సంపద కనుక కేవలం వినటం మాత్రం చేతనే ఆత్మ చైతన్యాన్ని కలిగి యోగ మార్గంలో వెళ్ళటానికి దోహదపడేటువంటి గ్రంథముల యొక్క ఉనికిని నాశనం చేయటానికి ఈవేళ ఎంతోమంది రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా చిట్ట చివరికి ఏమి పోయినా మన నోట నామం ఉన్నంత కాలము సనాతన ధర్మము ఎప్పుడు జీవించే ఉంటుంది, రక్షింపబడుతూ ఉంటుంది, మనల్ని ఉద్ధరిస్తూ ఉంటుంది. అందుకే చిట్ట చివరిగా ఒక మాట, సత్సంగ కాలక్షేపం చెయ్యాలి, నిస్సంగమై పరమాత్మను ఆశ్రయించాలి. అదే ఈవేళ ఆచార్యుల యొక్క ధ్యేయము, ఉద్యమము, మన యొక్క గమ్యము.
ధ్యేయ ఉద్యమ గమ్యాదులుగా మనం గుర్తిస్తే ఆచార్యుల ఈ మహత్ప్రయత్నాన్ని అందరూ గుర్తించినట్టుగా సనాతన ధర్మ పరిరక్షణ మార్గంలో మనమందరము ప్రయత్నించినట్టుగా ఆ ఫలాన్ని మనం పొందుతాము. ఆ పొందింపజేసేటువంటి కరుణా కటాక్షములు ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు మనకందరికీ ఈ శుభతరుణాన్ని అందిస్తూ మన చేత ఆయా మాసములలో ఆయా వ్రతములను నిర్భయంగా దిగ్విజయంగా ఆచరింపచేయాలి. అందుకే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య ఆ ఆరంభ మహోత్సవానికి ఆ తిరుపతి నుంచి విభీషణ శర్మ గారిని పంపించారు. నాయన, నా లడ్డు అందరికి ఇవ్వలేము, నీ మాటల యొక్క లడ్డూతో అందరికీ కూడా నా ప్రసాదాన్ని అందించమని ఆ తీయటి యొక్క ప్రసాదాన్ని కూడా మనం చూడటానికి ముందే ప్రసాదం తీసుకున్నాం. అందుకే వారు ఆ లడ్డు ఏమిటో తెలుసా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆంజనేయ వరద గోవింద గోవింద, ప్రహ్లాద వరద గోవింద. చూడండి, మాట్లాడటానికి సిగ్గుపడతాం, అదే లడ్డూలు ఇస్తారంటే పరిగెడతాం. నాకు 2 కావాలి, నాకు 4 కావాలి, నాకు 3 కావాలి. ఎందుకయ్యా, ఇక్కడ తింటే సరిపోతుంది కదా అంటే, లేదు, ఇంటికి ఎత్తుకొని పోయి ఎత్తి పెట్టుకొని తినాలి. ఆ లడ్డూకున్న మాధుర్యం అటువంటిది. అందుకే వశీకరిస్తే వశీకరిస్తుంది, వాక్కును కూడా వశీకరిస్తుంది. ఆ లడ్డూ పేరే గోవింద నామము. ఆ నామాన్ని పలికించినటువంటి వైభవం మన విభీషణ శర్మ గారిది. అందులో గోవింద నామంతో పాటు అనాది సిద్ధమైనటువంటి పరమతత్వాన్ని అష్టాక్షరి జయ్యర్ స్వామి వారిలో ఇక్కడ పిలిపించారు. అది మనకందరికీ నేత్రానికి ఆనందాన్ని కలిగించేటువంటి దివ్యమంగళ స్వరూపము. ఇక్కడ స్వామివారు ఇప్పుడు మనకు కాబోయేటువంటి కార్యక్రమం జరిపించడానికి ఈ దక్షిణామూర్తి సన్నిధిలో వారు ధ్యానం చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ ముగించుకొని అక్కడికి వెళ్ళి కుంభాభిషేకం చేసుకుంటే ఈవేళ మన యొక్క కార్యక్రమం పరిపూర్ణమై పూర్ణమైనటువంటి కుంభఫలాన్ని, అంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారు చూసారా, అక్కడ ఏముంటాయంటే ముత్యాలు ఉంటాయట. కుంభస్థలాన్ని కొట్టగలిగినటువంటి శక్తి దేనికి ఉన్నది? ఏ జంతువుకు లేదు, ఒక సింహానికి మాత్రమే ఉన్నది. అందుకే సింహము అంటే హంస. సింహము అంటే హంసీతి సింహ, హినస్థితి సింహ అని ఇంకొక అర్థం ఉన్నది. హినస్థి అంటే హింసించున్నది, అది ప్రాకృతికమైంది. పవిత్రమైనది ఏమిటంటే హంసి, హంసవాన్ సింహ, హంస కలిగిన వాడు. కాబట్టి ఈ మనస్సు అనేటువంటి గజము యొక్క కుంభములో ఉన్నటువంటి ఆ మణిమయ విభూషితుడైనటువంటి వెంకటేశ్వరుడు యొక్క మణిని పట్టాలి అంటే హంస అనేటువంటి సింహంతో ఆ కుంభస్థలాన్ని భేదించి ఆ పరమాత్మను పట్టుకుంటే దానికంటే కలద మనకి ఇంకొక వైభవము. అటువంటి వైభవాన్ని మనం పొందుదాం, మనమందరం కూడా తరిద్దాం. హరివం తత్సత్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ గురుభ్యో నమః. హన హింసా గత్యోహ అని చెప్పి ఆ గతి హంసలు చేరను నడకల బెడిగలు అన్నట్టుగా ఆ గతిని చక్కగా చెప్పారు. ఈరోజు నిజంగా పరమ పూజ్యులైనటువంటి సంప్రదాయాలు వేరైనా ఇరువురు గురువులు ఒకే వేదిక పైన ఒకే విధమైనటువంటి అనుగ్రహ భాషణాన్ని చేశారు. బృహస్పతిర్వక్త ఇంద్రస్య శ్రోత అని చెప్పినట్లుగా దివ్యం వర్ష సహస్రం నాంతం జగామ వారు చెప్తూ ఉంటే అప్పుడే ఎందుకైపోయింది, ఇంకా 4 సహస్రనామాల్లో అంశాలు వినుంటే బాగుండేది. నిజంగా పరా పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కుల గురించి చెప్తూ ఉంటే ఆ 4 సారము ఆ రహస్యము కూడా ఈరోజు విన్నటువంటి మనం అందరం కూడా భాగ్యులం. చివరిగా ఒక్క మాట చెప్తానండి. దర్శనము అని అంటే కేవలం నేత్రములతో చూసేటువంటిది మాత్రం కాదు. దర్శనము అంటే పంచేంద్రియముల యొక్క అనుభూతి అని భగవద్ రామానుజుల వారు శ్రీభాష్యంలో చెప్పారు. అంటే నేత్రములతో భగవంతుని చూడాలి, నాసికతో తులసీదళాల ఆఘ్రాణం చేయాలి, అలాగే చెవులతో మనం గొప్పవారి యొక్క అనుగ్రహ భాషణాలు వినాలి, మాటలతో పరమాత్మకు చెందినటువంటి ఆ వేదాంత వాక్యాలను ఉచ్చరించాలి, శరీరముతో ఆ దివ్యమైనటువంటి ఆ అనుభూతులను పొందాలి. కనుక పంచేంద్రియముల యొక్క ఉత్తేజము పొందడమే దర్శనము అని చెప్పారు. కనుక అటువంటి దివ్యమైనటువంటి భాగ్యంలో శ్రవణానందాన్ని పొందాం. అనుగ్రహించినటువంటి ఆ యొక్క గురువులిద్దరికీ కూడా మనం
దండ ప్రణామాలు చేస్తూ అందరం కూడా ఒకసారి లేచి గోవిందనామోచ్చారణం చేస్తూ ఉంటే స్వామివార్లు ఇరువురు కూడా పైకి వెళ్ళి ఆ పైన కుంభాభిషేక ముహూర్తాన్ని ఇందాక వారు అన్నారు పూర్తి చేస్తామని అనలేదు, పరిపూర్ణం చేద్దామన్నారు. అది మహాత్ముల మాటల్లో మనం పట్టుకోవాల్సిన, ఊరికే వింటూ ఉంటాం కాదు, వాళ్ళు మనం ఏమన్నా కార్యం చేసామనుకోండి, అయిపోయిందండి ఆ కార్యక్రమం అయిపోయింది, బ్రహ్మోత్సవాలు అయిపోయాయి అంటూ ఉంటాం. వారు ఏం చేయన్నారు, పరిపూర్ణం అవుతుంది ఈనాటి కార్యక్రమం అని అన్నారు. కనుక మనం కూడా అలాంటివి ఆ శబ్దాలను పట్టుకునేటువంటి సంకల్పం ఈశ్వరుడు మనకి అనుగ్రహించాలని కోరుదాం. గోవిందా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోవిందా గోవిందా గోవిందా. స్వామీజీలు ఇరువురు వెళ్ళే వరకు మనం సంస్కారవంతంగా ఇక్కడే ఉన్నాం, వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తర్వాత మేనేజ్మెంట్ వారు మీ వెనకాలే అంతే రాసి ఉత్తరం. అందరూ కూడా ఒక్కసారి మీ అంతటి మీరుగా గోవిందనామని చెప్పండి. గోవిందా చాలే.
అయిపోతాయి.